అండం విడుదలయ్యే ముందు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో, యూజువల్లీ రెగ్యులర్ పీరియడ్స్‌తో ఉండే ఆడవాళ్ళకి, అంటే 28-30 డే సైకిల్ ఉండే ఆడవాళ్ళకి యూజువల్లీ 12th-14th డే మనకి అండం అనేది విడుదలవ్వడం జరుగుతుంది. సో, ఈ అండం విడుదలయ్యేటప్పుడు వారికి ఏమైనా లక్షణాలు అనేవి కనిపిస్తాయా అంటే డెఫినెట్‌గా కనిపిస్తాయి. ఫీమేల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బాడీని గనుక వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తే వారికి కొన్ని సింప్టమ్స్ అనేవి, కొన్ని లక్షణాలనేవి డెఫినెట్‌గా మనకి అండం విడుదలవుతుంది అని చెప్పే విధంగా ఉంటాయన్నమాట. ఇందులో ఒక్కొక్క ఆడవాళ్ళకి ఒక్కొక్క సింప్టమ్స్ అనేవి వాళ్ళు నోటీస్ చేయొచ్చు. సో, అది ఎవరికి ఎలాగుంటుంది అనేది వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళు నోటీస్ చేసే విధానంని బట్టి మనకి ఒక్కొక్కరిలో ఒక్కొక్క సింప్టమ్స్ అనేవి కనిపించొచ్చు. సో, యూజువల్లీ ఓవ్యులేషన్ అయ్యేటప్పుడు మనకి అయ్యే ముందు ఆర్ వెనకాల వచ్చే కామన్ చేంజెస్ ఏంటి అంటే, మెయిన్ థింగ్ వచ్చేసి లోవర్ అబ్డామినల్ పెయిన్, అంటే పొత్తి కడుపులో వారికి నొప్పిలాగా అనిపించడం, ఒక షార్ప్ నొప్పిలాగా అనిపించడం జరుగుతుంది. సో, ఇది యూజువల్లీ ఏంటి అంటే ఆ నెలలో గనక మనకి కుడివైపు గనక అండం విడుదలైతే రైట్ సైడ్ పెయిన్ రావడం, లేదు అంటే మనకి ఎడమ వైపు అండం విడుదలైతే ఎడమ వైపు మనకి పెయిన్ లాగా అనిపించడం జరుగుతుంది. అండ్ ఇంకొన్ని సార్లు ఏంటి అంటే మనకి బ్లీడింగ్ లాగా చిన్నగా లైట్‌గా స్పాటింగ్ గాని, బ్లీడింగ్ గాని కూడా మనకి ఓవ్యులేషన్ అయినప్పుడు కనిపిస్తూ ఉంటుంది కొంతమంది పేషెంట్స్‌లో. అండ్ ఇంకొంతమందిలో ఏంటంటే బ్లోటింగ్, అంటే శరీరం కొంచెం బరువుగా అనిపించడము, లేదు అంటే కొంచెం టెంపరేచర్ హై అయినట్టు అనిపించడం, స్లైట్ ఫీవర్ లాగా అనిపించడం కూడా కొంతమంది పేషెంట్స్ అనేవాళ్ళు నోటీస్ చేస్తారు. అండ్ ఇంకొన్ని సార్లు ఏంటి అంటే మనకి బ్రెస్ట్ టెండర్‌నెస్ అని అంటాము. సో, అది కూడా కొంతమంది పేషెంట్స్‌లో ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటి అంటే మనకి వైట్ డిశ్చార్జ్. సో, వైట్ డిశ్చార్జ్ ఏంటి అంటే మనకి ఎక్కువగా అవ్వడం యూజువల్లీ ఓవ్యులేషన్ అరౌండ్ టైంలో జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ వైట్ డిశ్చార్జ్ కూడా ఏంటి అంటే మనకి క్లియర్‌గా అండ్ అంటే వైట్ కలర్‌లో ప్లస్ ఏంటి అంటే స్టిక్కీగా అనిపియడం, లేదు అంటే సాగుతూ ఉండడము. ఇటువంటి వైట్ డిశ్చార్జ్ కూడా కొంచెం సడెన్‌గా ఇంక్రీజ్ అయినట్టు ఓవ్యులేషన్ అరౌండ్ టైమ్ నోటీస్ చేయడం జరుగుతుంది. సో, ఈ సింప్టమ్స్‌లో ఏవైనా మనకి నోటీస్ చేశారు అంటే ఆ టైంలో గనక మీరు న్యాచురల్‌గా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి, బికాజ్ ఇవన్నీ మనకి ఓవ్యులేషన్ టైంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి డెఫినెట్‌గా ఎక్కువగా ఉంటాయి. థాంక్ యూ.